హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ కన్నా, క్యూటెస్ట్ విషెస్. యా, దిస్ ఇస్ ద గ్లిమ్స్ అండి. లాస్ట్ టైం పార్ట్ 1లో కూడా ఉంది సేమ్ గ్లిమ్స్. సో మా పార్ట్ 2 వీడియో ఫైనల్లీ ఇప్పటికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం దొరికింది. సో ఫస్ట్ మేము ఎక్వేరియంకి వెళ్ళాము. పిరమిడ్ షేప్లో ఉంటుంది ఇది. సో హోటల్కి సంబంధించిందే. ఈ ఎక్వేరియంలో చూసినట్టయితే సెంటర్లో మన ఐనాక్స్లో ఉంటుంది కదా, సేమ్ అలాంటిదే చిన్న ఎక్వేరియం సెటప్ ఉంది. ఆ తర్వాత లాట్స్ ఆఫ్ పెంగ్విన్స్ ఉన్నాయి. ఫన్నీ థింగ్ అబౌట్ పెంగ్విన్స్ ఏంటంటే వాటికి నేమ్స్ ఉన్నాయి అండ్ ఈచ్ పెంగ్విన్ రెస్పాండింగ్ టు ఇట్స్ నేమ్ యాక్చువల్లీ. అండ్ కింద పెంగ్విన్ అలా వాటర్లో వెళ్తుంటే మా అమ్మాయి చూసి తెగ ఎంజాయ్ చేసింది. ఆ ట్యాగ్స్ లాగా కనబడుతున్నాయి కదా, ఆ ట్యాగ్స్ మీద వాటి నేమ్స్ ఉన్నాయి అన్నట్టు. వీటికి సంబంధించి ఏదో షో ఉంటుందంట, అది మేము మిస్ అయ్యాం. సో మా అమ్మాయి 3rd పెంగ్విన్ హైట్ ఉంది. నెక్స్ట్ మాకు ఈ స్పైడర్ కమ్ క్రాబ్ అంట. ఇది ఏదో స్పైడర్ లాగా ఉండే క్రాబ్ అంట. అండ్ కోరల్ రెస్క్యూ ల్యాబ్ అని చెప్పి చిన్న ల్యాబ్ పెట్టారు. ఇక్కడ రెస్క్యూ సీ యానిమల్స్ ఏమైనా దొరికితే వాటిని తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ అయి చేసి ఈ ఎక్వేరియంలో కానీ అక్కడ వదిలేస్తారు. షార్క్స్ ఉన్నాయండి, పెద్ద పెద్ద షార్క్స్ యాక్చువల్లీ. లైక్ వీ వర్ ఏబుల్ టు సీ లైక్ 4 or 5. అండ్ కొంచెం ఎక్సైట్ అయింది వీటికి, షార్క్స్ ఫిషెస్ అని చెప్పి. బట్ ఆ రోజు కొంచెం నిద్రలో ఉండేటప్పటికి అంత ఫుల్గా ఎంజాయ్ చేయలేదు. వీడు ఇమ్మర్సివ్ ఫీల్ కోసం యూ షేప్ ఎక్వేరియంస్ పెట్టాడు. అండ్ అలా ఎక్వేరియంస్కి చుట్టుపక్కల పామ్ ట్రీస్ అన్నీ పెట్టి సమ్ కైండ్ ఆఫ్ అట్రాక్షన్ లాగా. అండ్ జెల్లీస్ అని చెప్పి పెట్టాడండి. ఇవన్నీ లైక్ సీ త్రూ ఉన్నాయి. అండ్ ఎక్కడైనా తొక్కేస్తానేమో అని చెప్పి భయం వేసింది, బయటకు వచ్చేసినాయి ఏంట అని. బట్ చాలా లైవ్లీగా కనిపించినాయి. అండ్ సీ లయన్స్ చూసారు కదా, ఇవి వాటర్లో ఫుల్ అసలు అటు నుంచి ఇటు నుంచి అటు డైవ్ చేసుకుంటూ ఫుల్ ఆడుతూ ఉండే. 4 or 5 ఉండే అవి కూడా. సెన్సరీ అని చెప్పి పిల్లలకి బేసిక్గా ఈ షార్క్ని టచ్ చేయొచ్చు అని చెప్పి పెట్టారు. మా అమ్మాయి ఇంకా చిన్నపిల్ల కదా, సో ఇంకా వెళ్ళలేదు. అండ్ ఫైనల్లీ ఎక్వేరియంలో ఈ మనుషులు ఉన్నారు కదా, వీళ్ళు నేను ఇదేమన్నా ఎక్స్పీరియన్స్ ఏమో అనుకున్నా, కానీ తీరా చూస్తే క్లీనింగ్ అంట. బయటకు వచ్చేస్తే గిఫ్ట్ షాప్ అండ్ ఫుడ్ కోర్ట్ అండి. దీంట్లోంచి బయటపడ్డాక మేము నెక్స్ట్ వెళ్ళింది ఎక్కడికంటే రైన్ ఫారెస్ట్ అని చెప్పి. ఇది ఇంకొక పిరమిడ్. ఇందులో బేసిక్గా నాకు ఫన్నీ ఏమనిపించిందంటే, మనకు బయట స్పైడర్స్ కానీ చిన్న చిన్న యాంట్స్ కానీ ఏమైనా కనిపిస్తే మనం ఏం చేస్తామండి, ఇమీడియట్గా లైక్ వాటిని తొక్కేసి చంపేస్తాం కదా. బట్ వీళ్ళు వాటినే ప్రిజర్వ్ చేసి చూపిస్తున్నారు మనకి. అండ్ ఇట్లా ఫారెస్ట్ థీమ్ లాగా పెట్టారు పిరమిడ్లో. అండ్ లైక్ బర్డ్స్ని, ఇంకా ఇక్కడ చూసినట్టయితే గబ్బిలాలు కూడా పెట్టారు. ఏంటో నేను అనుకున్నా ఫస్ట్, నాకు అర్థం కాలేదు ఏంటో అని. బట్ ఈ సౌండ్కి రెస్పాండ్ అవ్వలేదు. ఏంటో గబ్బిలం నార్మల్గా సౌండ్కి అంటాం కదా. అండ్ ఇలా చిన్న మంకీ కూడా ఉంది. ఇదైతే వచ్చి క్యూట్గా మన ముందు ఫుడ్ తినేటప్పటికి మా అమ్మాయి మంకీ మంకీ అనుకుంటా అనుకుంది. అండ్ చాలా ఎక్సైట్ అయిందంటే ఈ బర్డ్ దగ్గర, ఆ డక్ దగ్గర దాని వెనక పడిందండి అసలు ఒక రేంజ్లో. నెక్స్ట్ వచ్చేసి కొమోడో కింగ్ అని చెప్పి, ఇట్స్ ఎ లిజర్డ్ బట్ డ్రాగన్ జాతికి సంబంధించిందంట ఇది. సో అది చూసారు కదా, కొంచెం భయంకరంగానే ఉంది. అండ్ దీన్ని మా ఆవిడ నెమలి అంది, కానీ ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ నెమలి అండ్ ఆల్. అండ్ కొంచెం అట్రాక్టివ్గా అనిపించింది ఏంటంటే ఈ అనకొండ అండి, చాలా పెద్దగా ఉంది. ఐ డోంట్ నో, దాని చుట్టూ ఫిషెస్ వదిలేరు. మరి దానికి అప్పుడప్పుడు మంచిగా ఏమైనా కావాలంటే ఆ ఫిషెస్ని వేసేస్తుందేమో. బట్ అగైన్ ఐ డోంట్ నో. మళ్ళీ అదే చెప్పా కదండి, వీడు యాంట్స్కి ఒక అబ్జర్వేషన్ సెంటర్ అన్నీ పెట్టాడు. ఇవన్నీ చిన్న చిన్న యాంట్స్ అన్ని లోపల చూపించారు, ఈ స్పైడర్స్ని చూపించారు. బయట కనబడితే నేనైతే పక్కా తొక్కేసేవాడిని వాటిని. నాకైతే అంత ఫన్ అనిపించలేదు అది. ఇంకా దానిలోంచి బయటకు వచ్చేసాం, కాసేపు రిలాక్స్ అయ్యాం. నెక్స్ట్ మా అమ్మాయికి బీచ్ అవుట్ఫిట్ వేసి బీచ్కి వెళ్ళామండి. బీచ్ అవుట్ఫిట్ వేసి బీచ్కి వచ్చాము. సో చూస్తున్నారు కదా, ఈవినింగ్ అయిపోయింది. బీచ్కి వచ్చేటప్పటికి అందరూ మంచిగా పార్క్ చేసుకొని రిలాక్స్ అవుతూ ఉన్నారు. ఇక్కడ చిన్న అమ్యూజ్మెంట్ సెంటర్ ఉంది. లైక్ జనాలు అందరూ ఇలా ఆడుకుంటూ ఉన్నారు. మాకు ఇంకా చిన్నపిల్ల కాబట్టి మేము వెళ్ళలేదు అక్కడికి. బట్ నెక్స్ట్ టైం కొంచెం పెద్దగా అవుతే ఫర్ షూర్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మేము చూసారుగా చిన్న సెటప్ వేసుకున్నాం. సెటప్ వేసుకొని ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవుతూ ఉన్నాం. అండ్ ఈ బీచ్లో చూస్తున్నారు కదా, జనాలందరూ ఆల్రెడీ లైక్ సండే అయ్యేటప్పటికి అప్పటికి రిటర్న్ అయిపోయారు. మేమైతే అప్పుడే వెళ్ళాము. ఫైనల్లీ వాటర్లోకి తీసుకెళ్ళంగానే ఒక మంచి స్మైల్ ఇచ్చింది. అండ్ బీచ్ వాటర్ అని చెప్పి ఫుల్ ఆడిందండి. క్రేజీగా ఆడుకుంది. ఆ మట్టి తీయడం, కాళ్ళ మీద వేసుకోవడం, వెనక నుంచి వచ్చి ఆ వాటర్ క్లీన్ చేయడం, మళ్ళీ మట్టి కాళ్ళ మీద వేయడం. అసలు తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ రచ్చ చేసింది అసలు, అక్కడే ఉంటారని చెప్పి. ఈవినింగ్ మంచి ఫుల్ మూన్ వచ్చింది. అండ్ దట్ ఎండ్స్ అవర్ డే 2. అక్కడి నుంచి నెక్స్ట్ డే చూస్తున్నట్టయితే ఇవాళ మేము రిటర్న్ అయిపోయాం.
బేసిక్గా మళ్ళీ వీ వాంట్ టు డ్రైవ్ అరౌండ్ ద బీచ్ వన్ ఫైనల్ టైం. అండ్ పిల్లలు తీసుకొని వెళ్ళలేమా అనుకున్న వాళ్ళకి ఐ హోప్ దిస్ ట్రిప్ విల్ బీ హెల్ప్ఫుల్. జస్ట్ చెక్ ద ఫుడ్ ఆల్సో వాట్ వీ కైండ్ ఆఫ్ ప్యాక్డ్ అండ్ వీ వర్ ప్రిపేర్డ్ బేసిక్లీ ఫర్ హర్. అండ్ వీ డోంట్ నో బయట తింటే ఎలా ఉంటుందని చెప్పి, సో ఈ ఇంట్లో ఫుడ్ అంతా తీసుకెళ్ళాము. అండ్ కుకింగ్కి కూడా మేము చిన్న ఎక్విప్మెంట్ లాగా తీసుకెళ్ళాము. అండ్ ఇవన్నీ తన ఫేవరెట్ ఫుడ్స్ అన్నట్టు. వాళ్ళ మదర్ చాలా ప్యాకింగ్ చేసుకుందండి. ఐ థింక్ మీ ఉమెన్ అందరికీ, పేషెంట్స్కి కానీ ఇలా కుకింగ్కి కానీ ప్యాకింగ్కి కానీ హ్యాట్స్ ఆఫ్. ఎగ్స్ కుక్ చేసింది, రైస్ కుక్ చేసింది, ఇడ్లీ దోశ కూడా వేసిందండి బాబు. అసలు మీరు నమ్మరు, మకానా తీసుకొచ్చింది. అసలు షీ మేడ్ అస్ ఫెల్ట్ లైక్ వి వర్ అట్ హోమ్ అన్నట్టు. అండ్ ఫైనల్లీ ఒక సూవెనీర్ షాప్లో ఆగి చిన్న గిఫ్ట్ తీసుకొని మేము రిటర్న్ అయిపోయాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.